ఇప్పుడు ఆయిల్ వేడైంది కదండి, దీంట్లో ఇప్పుడు కొన్ని మెంతులు వేసుకుందాం. అవి కొంచెం ఫ్రై అవుతుంది కదండి, దీంట్లో కొంచెం ధనియాలు వేసుకుందాం. ఇప్పుడు అలాగే మనం ఎండుమిర్చి, గోంగూర చట్నీకి పులుపు ఉండేది కాబట్టి కొంచెం ఎండుమిర్చి కొంచెం ఎక్కువే తీసుకోవాలి. ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలి. మంచిగా స్లోలో పెట్టుకుని ఇట్లా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. దీంట్లో కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై అయినాయి కదండి, అవి తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఆయిల్లో కొంచెం ఆయిల్ వేసుకుందాము. దాంట్లోనే గోంగూరని నేను 4 కట్టలు గోంగూర తీసుకున్నాను. అవి మంచిగా క్లీన్ చేసుకుని తడి లేకుండా ఆరనివ్వాలండి గోంగూరని. చూడండి, వాటర్ లేకుండా తడి లేకుండా కొంచెంసేపు ఆరబెట్టుకోవాలి. దాన్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. గోంగూర చట్నీ 15 డేస్ దాకా 15-20 డేస్ నిల్వ ఉండిద్దండి. ఇట్లా మనం ఆయిల్లో ఫ్రై చేసుకుంటే 15-20 డేస్ ఉండిద్ది. చాలా బాగుండిద్ది. ఇది ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. నిదానంగా స్లోలో పెట్టుకుని మంచిగా అంతా ఉడికిపోవాలి గోంగూర. నిదానంగా స్లోలో పెట్టుకుని మంచిగా అంతా కలుపుకోవాలి. చూడండి, మంచిగా ఉడికిపోయింది. నేను అచ్చగా ఆయిల్లోనే ఫ్రై చేశాను. వాటర్ ఏం తగలకూడదు. వాటర్ తగలకుండా ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇలా చూడండి, ఇది కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. వేడి మీద మిక్సీ పట్టుకోకూడదు, చల్లగైనాక మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని దాంట్లో ఎండుమిర్చి మనం ఫ్రై చేసుకుంది, దాంట్లో కల్లుప్పు చూసేసుకోండి. తర్వాత వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకోవాలి. నేను ఒక 5-6 రెబ్బలు వేసినాను. తర్వాత దాన్ని కచ్చాపచ్చిగా మెత్తగా రుబ్బుకోవద్దు, కచ్చాపచ్చిగా రుబ్బుకోవాలి ఎండుమిరపకాయలు వాటిని. ఇప్పుడు దాంట్లో గోంగూర వేసుకుందాం, ఉడికిచ్చిన గోంగూర. దీన్ని కూడా మెత్తగా రుబ్బుకోవద్దండి, కచ్చాపచ్చిగా రుబ్బుకోవాలి. మెత్తగా రుబ్బుకుంటే టేస్ట్ అనిపించదు, మనం గోంగూర పేస్ట్ తిన్నట్టు అనిపించింది. ఇట్లా కాకుండా కచ్చాపచ్చిగా రుబ్బుకోవాలి. రుబ్బుకున్నాం కదా, ఇప్పుడు దానికి పోపు పెట్టుకుందామండి. ఆయిల్ వేసుకుని, కొంచెం ఆయిల్ ఎక్కువే పట్టిద్ది. ఇంకా 15-20 డేస్ నిల్వ ఉండిద్ది కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే వేసుకోవాలి. ఎండుమిర్చి, ఇంకా పోపు దినుసులు అన్నీ, ఆవాలు, అలాగే పచ్చిశనగపప్పు,
అలాగే జీలకర్ర, కొన్ని వెల్లుల్లిపాయలు ఇందాక మిక్సీలో దాంట్లో చట్నీ రుబ్బుకునేటప్పుడు వేసుకున్నాం కదా, ఇప్పుడు కొన్ని కచ్చాపచ్చిగా దంచుకుని ఆయిల్లో వేసుకోవాలి. అవి నేను ఒక 5-6 వేసినానండి. ఇప్పుడు కరివేపాకు, కరివేపాకు వేసుకున్నాం, కొంచెం పసుపు, అలాగే కొంచెం కరివేపాకు. గోంగూర చట్నీ చాలా బాగుండిద్దండి. మనకి ఏ కూరలు లేకపోయినా ఒక చట్నీతో తినేసేయచ్చు. కరివేపాకు వేసుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం ఇంగు వేసుకున్నాం. ఇంగు ఉంటే వేసుకోనండి, లేకపోతే పర్లేదు. కొంచెం ఇంగు వేస్తే టేస్ట్ బాగుండిద్ది. ఇప్పుడు మనం రుబ్బుకున్న గోంగూర చూడండి, కచ్చాపచ్చిగా నేను రుబ్బినాను, మెత్తగా పేస్ట్ చేయలేదు. మెత్తగా పేస్ట్ చేస్తే బాగోదు, కచ్చాపచ్చిగా రుబ్బుకోవాలి. చూడండి ఇంత గట్టిగా. ఇప్పుడు దాన్ని ఆయిల్లో వేసుకుని మంచిగా కలుపుకోవాలి. కొంచెం సిమ్లో పెట్టుకుని స్టవ్ కొంచెంసేపు ఆయిల్లో కలుపుకోవాలి, ఒక 2 నిమిషాలు. మీకు ఉప్పు సరిపోతే తర్వాత అయినా సాల్ట్ కలుపుకోవచ్చు, ముందే ఉప్పు ఎక్కువ వేసుకోవద్దండి. చూడండి అట్లా మొత్తం మిక్స్ చేసుకోవాలి. మొత్తం గోంగూర చట్నీకి మొత్తం ఆయిల్ పెట్టేటప్పుడు కలుపుకోవాలి. చూడండి పుల్లని గోంగూర చట్నీ చాలా చాలా బాగుండిద్దండి. మీరు ఒక్కసారి ట్రై చేయండి, ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. చూడండి గోంగూర చట్నీ ఎంత బాగుందో. వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుండిద్ది. చట్నీ వేసుకుని చూడండి, ఆయిల్ అంతా మంచిగా మనం వేసిన ఆయిల్ అంతా చట్నీకి పట్టేసింది. నేను ఇప్పుడు చేసిన గోంగూర చట్నీ ఇలానే చేస్తానండి. నాకు 20 days ఉండిద్ది. ఎక్కువ క్వాంటిటీ చేసుకుని 20 days ఉండిద్దండి. తక్కువ అయితే నాకు 4-5 daysలో అయిపోయిద్ది. చూడండి ఇదిగో చట్నీ వేసాను, కొంచెం నెయ్యి వేసుకుని వేడివేడి అన్నంలో తింటే చాలా చాలా బాగుండిద్దండి. చూడండి పుల్లగా కారంగా చాలా బాగుండిద్ది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఇది ట్రై చేసి మీకు ఎలా వచ్చింది, ఎలా ఉంది టేస్ట్ నాకు కామెంట్లో కామెంట్ చేయండి. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.